హాయ్! ఇప్పటివరకు మనం అన్నీ నేర్చుకున్నాము. రేషియోస్, వాటిని ఈక్వల్స్, సింబల్ ఎలా చెప్తామని. మనం ఇప్పటివరకు నేర్చుకున్నది కొత్తగా ఏం కాదండి. అదేంటంటే మన నానమ్మ, అమ్మమ్మ వీళ్ళందరూ ఇలానే పనిచేశారు. అదేంది చెట్టు మీదకించి కాయలు తెంపండి, నాకు 4 ఇవ్వండి, మీరు ఒకటి తీసుకోండి. ఇలాంటివి మన నానమ్మ వాళ్ళు ఎప్పుడో చెప్పారు. వాళ్ళేమి ఇలా 2:3 4:5 ఇలా ఎప్పుడు చేయలేదు. బట్ వన్ అండ్ ద సేమ్. మ్యాథమెటిక్స్ వచ్చేసిందంటే మనం పేపర్ పైన పెన్ పెట్టి చేస్తాం. అలా అని చెప్పేసి మ్యాథమెటిక్స్ ఎందుకు నేర్చుకోవాలి అనే కాదు. ఎందుకంటే ఇది చాలా సులభంగా, తొందరగా లెక్కలు చేసేయచ్చు. ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ అవుతాయి. ఇప్పుడు వచ్చేసి మన నానమ్మ వాళ్ళు వచ్చేసి 200, 400 కాయలు వచ్చినాయనుకో, 400 కాయలకి లెక్క చేయడానికి గంట టైం పడుతుంది. 4 కాయలకు ఒక కాయ, 8 కాయలకు 200 కాయలకి ఇంత, ఇవి చేసేసరికి చాలా టైం పడుతుంది. అదే మీరు ఇలా వాడాలంటే త్వరగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేసి, నానమ్మ నీకు ఇన్ని కాయలు వస్తాయి, కాయలు తెంపినందుకు అతనికి ఇన్ని కాయలు వస్తాయని మీరు చెప్పేయచ్చు. అందుకని మనము ఇవన్నీ నేర్చుకుంటున్నాం. సో లెట్స్ ఫోకస్ ఆన్ అవర్ ఎక్సర్సైజ్ 2. సో ఎక్సర్సైజ్ 2లో నేను ఎక్సర్సైజ్ 2లో ఫస్ట్ సెకండ్ ప్రాబ్లమ్ చూస్తాను. ట్రూ ఆర్ ఫాల్స్. సో మనం మొత్తం ఈ ఎగ్జాంపుల్స్ అన్ని మామిడికాయల పైన ఆధారపడదాం. సో ఇట్ వుడ్ బి ఈజీ టు అండర్స్టాండ్. ఇట్ ఈస్ సమ్మర్ ఆల్సో. ఓకే, సో ఫస్ట్ ఏమైనా ఇచ్చిందంటే ఫస్ట్ క్వశ్చన్ 15:30 is 30:60. It is 40. Okay, so if you observe the same thing, what happens? A కి 15 కాయలు వస్తే B కి 30 కాయలు వస్తాయి. అది కదా అగ్రిమెంట్. అప్పుడు A కి 30 కాయలు వస్తే B కి ఎన్ని కాయలు రావాలండి? సో A కి 15 కాయలు వస్తే B కి 30 కాయలు వచ్చాయి. ఇఫ్ మనం ఇదే అగ్రిమెంట్ అనుకుంటే A కి 30 కాయలు వస్తే B కి ఎన్ని కాయలు రావాలి? డబల్ రావాలి. 15కి 30 వస్తే 30కి 60 రావాలి. కాకపోతే ఇక్కడ ఏమంటున్నాడు? B కి 40 వస్తాయి అంటున్నాడు. సో ఇఫ్ దిస్ రిలేషన్షిప్ ఈస్ గుడ్, మనకి ఇది కరెక్ట్ కావాలంటే ఇది ఇలా ఉండాలి. అవునా కదా? అందుకని దిస్ ఈస్ ఫాల్స్. ఇది ఒక రకంగా చూద్దాం, మెథడ్ 1. ఇప్పుడు మన నానమ్మ వాళ్ళ మెథడ్ ఒక రకంగా ఉంటుంది. అన్ని మెథడ్స్ మ్యాథమెటిక్స్లో ఏది తప్పు కాదు, ఏది కరెక్ట్ కాదు. సో ఇక్కడ మనకి ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పన్నాడు, ఏ మెథడ్ ఫాలో అవ్వమని చెప్పలేదు. అందుకని మీరు ఎలా ఫాలో అయినా ఆన్సర్ కరెక్ట్. ఇప్పుడు మనము చిన్న అబ్జర్వేషన్ చేశాడు కదా, అదేంటి? ఏది ఎక్స్ట్రీమ్స్ మల్టిప్లై చేస్తే అదే మీన్స్ మల్టిప్లై చేస్తే సేమ్ ప్రోడక్ట్ సేమ్ వస్తుందని చూశాడు చిన్న. సో హీ అబ్జర్వ్డ్ జస్ట్ బిఫోర్. లెట్స్ డూ ద అబ్జర్వేషన్. సో దట్ ఈస్ వాట్ హీ అబ్జర్వ్డ్. లెట్స్ గో బై హిస్ అబ్జర్వేషన్. లెట్స్ నాట్ గో బై ద వాట్ ఎగ్జాంపుల్, దిస్ మ్యాంగో ఎగ్జాంపుల్ కాకుండా మనం లెట్స్ గో బై చిన్నూస్ అబ్జర్వేషన్. చిన్న అబ్జర్వేషన్ ఏంటి? ఎక్స్ట్రీమ్స్ మల్టిప్లై చేస్తే మీన్స్ మల్టిప్లై చేస్తే సేమ్ రావాలి. దట్స్ వాట్ ద అబ్జర్వేషన్. ఇఫ్ బోత్ ఆర్ ఈక్వల్స్ అయితే 15, 40, 30, 30. The product of this one is, okay, so 15 times 4 anta 600. This side 900. Not equal. ఇది మీకు సింబల్ తెలిస్తే ఇది నాట్ ఈక్వల్, ఇది ఈక్వల్, ఇది నాట్ ఈక్వల్. ఈక్వల్, నాట్ ఈక్వల్. సో మనం చిన్న అబ్జర్వేషన్ ప్రకారం వెళ్తే అట్లా కూడా ఫాల్సే వచ్చింది. ఇవి రెండు మ్యాచ్ అవ్వాలి, అది కదా కండిషన్. మ్యాచ్ అవ్వలేదు అంటే మనం ఇక్కడ బీని మోసం చేస్తున్నాం. బీకి
60 కాయలు రావాల్సింది 40 కాయలు వేస్తున్నాం కాబట్టి ఇది తప్పు. ఏకి 15 మామిడికాయలు వస్తే బికి 30 కాయలు రావాలి. ఏకి 30 వస్తే బికి 60 రావాలి. 60 కాకుండా 40 చేశాం కాబట్టి దిస్ ఈస్ నాట్ గుడ్, ఫాల్స్. అది. థ్యాంక్ యూ.